మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద. రాష్ట్రం అంతా, దేశమంతా, కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, సర్పంచ్లు గాని ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ. టీవీ9 క్రైమ్ రిపోర్టర్ రంజిత్ పై దాడిని కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఫెమిలియర్ పర్సన్ అయినటువంటి మంచు మోహన్ బాబు గారు, అదేవిధంగా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు, మంచు లక్ష్మి గారు సమాజాన్ని చైతన్యపరుస్తాం, సమాజంలో మార్పు కోసం మేము సినిమాల్లో రాణిస్తున్నాం అని చెప్పే మంచు కుటుంబం ఏకంగా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై దాడి అంటే ఈ సమాజం మీద దాడిగానే భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజాన్ని మంచు ఫ్యామిలీ గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకాంచి మంచి ఫ్యామిలీని, ఒకాంచి భూమా ఫ్యామిలీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారానికి తెరదీసే విధంగా అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మంచు మోహన్ బాబు గారు, అదేవిధంగా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దయచేసి మీ కుటుంబ తగాదాలన్నీ కూడా తెలంగాణ సమాజం మీద రుద్దొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాం. అదే కాకుండా మంచు ఫ్యామిలీ అయినా, భూమా ఫ్యామిలీ అయినా మీకేమన్నా విభేదాలుంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి. గాని అనవసరంగా వచ్చినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి రంజిత్ మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల సంది మంచు కుటుంబం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఒకాంచి బౌన్సర్లు ఉన్నారని, ఒకాంచి పోలీసు ప్రమేయం ఉందని, ఒకాంచి కేసులు పెడుతున్నారని, అదే కాకుండా మంచు మనోజ్ గారు ఇప్పుడే బాంబే నుంచి వచ్చిందని, మంచు లక్ష్మి గారు వచ్చిందని చెప్పేసి అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మంచు కుటుంబం చేస్తా ఉంది. ఇప్పటికైనా దయచేసి మీ వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు ఇంట్లో లోపల కూర్చొని మాట్లాడకూడదు తప్ప తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ టీవీ9 రంజిత్ కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా.